మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, మద్యం తాగి వాహనం నడిపితే డైరెక్ట్ గా ప్రయాణం యమపురికేనని కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ శాఖ నిర్వహించిన రోడ్డు ప్రమాదాలు అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ రోడ్డు భద్రత అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే సత్యానందరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, కూటమి ప్రభుత్వ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఉదయం నా స్వగృహం నుంచి కొత్తపేట మీదుగా ఇక్కడి వరకు చక్కని బైక్ ర్యాలీ అంటే హెల్మెట్లు ధరించి, శిరస్త్రాణం ధరించి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతని చాటి చెప్పడం కోసం చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గవర్నర్ శ్రీ విద్యాసాగర్ గారు, కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేంద్ర గారు, అదేవిధంగా ఆత్రేయపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ రాము గారు, ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారు, మన ఎంఆర్ఓ గారు, యువనాయకులు సంజీవ్ గారు, వీధులు నడిచినటువంటి 50 మంది నేటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదర సోదరిమణులు ప్రతి ఒక్కరికి, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతమైన కార్యక్రమంగా, సామాజిక చైతన్యానికి దోహదపడే కార్యక్రమంగా భావించి విజయవంతం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రోడ్డు మీద పడ్డాడు అదే రోడ్డు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏ విధంగా మనం నిబంధనలు పాటించాలో ముందుగా అందరూ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి పిల్లలు మోటార్ సైకిల్ నడిపేటప్పుడు పెద్దలు కూడా వారిని ఒక అవేర్ చేయాలి. ఇంకా ప్రమాదాలు జరిగిన చూసావా, అలా వాళ్ళు ఆ ప్రమాదాలు ఈ విధంగా దెబ్బతిన్నారు, లేదా ప్రమాదాలు జరిగిన కూడా ఉదాహరణగా చూపించిందా అమ్మాయి చెప్పింది, చక్కగా చెప్పింది తులసి. ఆ అమ్మాయి జరిగిన ప్రమాదం వల్ల నేను హెల్మెట్ కొనుక్కున్నానని తన స్వయం చెప్పడం జరిగింది. ఈ ప్రమాదాల్లో దెబ్బతిన్న వారి కుటుంబ సభ్యులు కూడా అవసరమైతే వాళ్ళ చేత కూడా క్యాంపెయినింగ్ చేయించి, ఇదిగో ఈ రకంగా మా కుటుంబం నష్టపోయింది ప్రమాదాల వల్ల అనేది 10 మందికి తెలియజేయడం, ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించవచ్చు అనేది జాగ్రత్తలు. హెల్మెట్ చాలా ముఖ్యం. ప్రమాదాలు చూస్తాం, చాలా మంది రోడ్డు మీద పడ్డారంటారు, మంచి చనిపోతాం. చూస్తే సరిగ్గా రక్తం రాదు, గాయం కూడా ఉండదు. ఎందుకంటే హెల్మెట్ చిన్న మెదడు వల్ల ఏదో పడిన స్పాట్కి హెడ్ ఇంజరీ అయిపోవడం, సడన్ గా అక్కడే స్పాట్ అయిపోవడం కూడా చాలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేకం చూస్తాం. ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా అగాధంలో పడిపోయినట్టే. ఇవన్నీ కూడా మద్యం మత్తులో బండి తోలుతారు. నేను పెట్టను, ఎవరెందుకు సీట్ బెల్ట్ పెట్టడం, ఇక్కడే కదా పర్లేదంట, ఇక్కడే కదా ఇక్కడలోనే ఆ కాస్తలోనే మన తప్పితే లేకుండా ఎదవవాడు మానవ తప్పితే అయితే ఈ రకరకాలుగా ఇందాక మన చేయగలది చెప్పినట్టుగా చిన్నపిల్లలు మోటార్ సైకిల్లో 2 వీలర్స్ త్రిబుల్ రైడింగ్ చేయడం, సరైన నిబంధనలు పాటించకపోవడం, ఇవన్నీ కూడా కారణం అవుతూ ఉన్నాయి.